ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతే నమ. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పరాభవ సంవత్సరంలో అశ్విని నక్షత్రం వారి కందాయ ఫలాల గురించి తెలుసుకుందాం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతే నమ. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ శ్రీ పరాభవ నవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోలో అశ్విని నక్షత్రం వారి యొక్క కందాయ ఫలాలు ఈ పరాభవ నవ సంవత్సరంలో ఎలా ఉంటాయో పరిశీలిద్దాం. ఈ పరాభవ నవ సంవత్సరంలో అశ్విని నక్షత్రము మేషరాశిలో ఉంటుంది. 4 పాదాలు. ఆదాయ వ్యయాలు వీరికి 11, ఆదాయము వ్యయం 5, రాజ్యభుజ అవమానాలు 2, రాజ్యభుజము అవమానం 4 ఉంటుంది. ఇక కందాయ ఫలాలను పరిశీలిస్తే ఈ కందాయ ఫలాలు ఎలా చూడాలంటే 4 నెలలకు 4 మాసాలకు కలిపి ఒక ఫలితం ఉంటుంది. అనగా చైత్ర మాసం నుండి ఆషాఢ మాసం వరకు మొదటి సంఖ్య, శ్రావణ మాసం నుండి కార్తీక మాసంకు 2వ సంఖ్య, అలాగే మార్గశిర మాసం నుండి పాల్గొన మాసం వరకు 3వ సంఖ్యగా ఈ కందాయ ఫలాలు సూచిస్తాయి. ఇందు బేస్ సంఖ్యలు ధనలాభాన్ని, సరి సంఖ్యలు సమలాభాన్ని సూచిస్తాయి. 0 వస్తే శూన్య ఫలితాన్ని సూచిస్తాయి. మొదటి 0 వ్యాధిని, 2వ 0 భయాన్ని, 3వ 0 అప్పులను సూచిస్తుంది. 3 సున్నాలే వచ్చిన ఎడల ఆ సంవత్సరం అంతా కూడా చాలా కష్టతరంగా గడుస్తుందని అర్థం చేసుకోవాలి. ఇక ఈ సంవత్సరం మేషరాశి వారికి కొంత ఆదాయం బాగానే ఉంది, వ్యయం తక్కువగా ఉంది, రాజ్యభుజం కూడా తక్కువగా ఉంది, అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం కొంత గడ్డు కాలంగానే చెప్పవచ్చు. ధన విషయంలో ఇబ్బందులు, ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. అంత ఆదాయం ఉన్నప్పటికీ ఏదో రకమైన ఖర్చులు వచ్చి మీకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. గురుబలం 2 జూన్ తర్వాత గురుబలం ఉండకపోవడం వల్ల 2 జూన్ వరకు బాగానే ఉంటుంది కొంత ఉగాది నుండి. ఇక అశ్విని నక్షత్రం వారి కందాయ ఫలాలను పరిశీలిస్తే 4-0-0 వచ్చింది ఈ పరాభవ సంవత్సరంలో. అంటే మొదటి 4 నెలల్లో సమసంఖ్య వచ్చింది, మిగతా 8 నెలలు 2 సున్నాలే వచ్చాయి. సరిసంఖ్య సమలాభాన్ని సూచిస్తుంది కాబట్టి జీవితం సామాన్యంగా గడిచిపోతుంది, ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా. కానీ దాన్ని ఏ రకంగా డివైడ్ చేసినా మీరు పక్కదారి పట్టిస్తే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం ఉంది మీ పైన. అలాగే కర్మస్థానంలో రాహు ఉన్నాడు, దూకుడుతనం ఎక్కువగా ఉంటుంది. గురుబలం ఉంది కాబట్టి కొంత ఏదైనా చేద్దామనే ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఆచితూచి పనులు చేయడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ధన విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక చైత్రమాసం నుండి ఆషాఢ మాసం వరకు మొదటి సంఖ్య సమసంఖ్య కావున్న మొదటి 4 నెలలు సాధారణ పరిస్థితులు, వృత్తి ఉద్యోగులు ఎందుకు ఇబ్బందులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలు ఎలాంటి మార్పులు చేయకుండా సామాన్యంగా జీవితాన్ని గడిపితే మంచిది, లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక శ్రావణ మాసం నుండి కార్తీక మాసం వరకు 2వ సంఖ్య, తర్వాత మార్గశిర నుండి పాల్గొన మాసం వరకు కూడా 0 సంఖ్యలే ఉన్నాయి 2. మిగతా 8 నెలలు కూడా 0నే వచ్చింది. కాబట్టి ధన నష్టము, అప్పుల బాధలు ఉంటాయి, అభివృద్ధి ఉండదు, వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. శుభకార్యాలపై ఖర్చు ఎక్కువగా చేస్తారు. ముఖ్యంగా శత్రుబాధలు ఉంటాయి. అలాగే మీకు ఒడిదుడుకులతో జీవితం గడుస్తుంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయడం వల్ల కొద్దిగా జాగ్రత్తగా అలసిపోతుంటారు. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఇప్పటికీ ప్రారంభమై 3.5 సంవత్సరాలు గడిచింది. ఇంకా 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇంకా 4 సంవత్సరాల వరకు ఇంకా ఈ ఏలినాటి శని ప్రభావం 4 సంవత్సరాలు ఉంటుంది. చివరి 2.5 సంవత్సరాలు కొంతవరకు మీకు ఇబ్బందులు తగ్గించి శని భగవాన్ అనుగ్రహం లభించవచ్చే అవకాశాలు ఉంటాయి, దశలు అనుకూలంగా ఉంటే. అయినప్పటికీ రాహు లాభస్థానం అందు స్థితిని పొందటం వలన శని గురువులు వ్యతిరేక ఫలితంలో నుండి రాహు ఉపశమనం కలిగిస్తాడు. ఇది 5 డిసెంబర్ వరకే ఉంటుంది. 5 డిసెంబర్ తర్వాత రాహు మళ్ళీ దశమ స్థానంలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి అక్కడ కొంత మీకు ప్రతికూల పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అందరి గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు. గురుశనులు బలం లేకపోవడం వల్ల
కొన్ని వర్గాల వారికి అవయోగము, మీ శక్తి సామర్థ్యాలు, మీ తెలివితేటలు కొన్ని కార్యంలో విజయవంతమవుతాయి. ఏలినాటి శని వలన కొంత ఇబ్బందులు కలిగినను 2 జూన్ వరకు మరియు 31 అక్టోబర్ 2026 నుంచి 24 జనవరి 2027 వరకు గురుబలం వలన మీ తెలివితేటల వలన మీరు మీ పనులను సాధించుకోగలుగుతారు, ముందుకు పోగలుగుతారు. ఇక చేసుకోవాల్సిన శాంతులు ఏంటంటే, ఈ రాశి వారు నరదృష్టి అధిక వల్ల లక్ష్మీ నరసింహస్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకోవాలి. మంగళవారం నియమాలు పాటించాలి. రుద్రాభిషేకం ప్రతి నెల ఒకసారైనా చేసుకోవడం వల్ల శని దోషాలు తొలుగుతాయి. వీలైనప్పుడు మీరు దేవాలయాలకు వెళ్ళినప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు 27 సార్లు చేసుకుంటే కొంత మంచిది. అలాగే నవగ్రహాలకు జపహోమ శాంతులు కూడా చేసుకుంటే మంచిది. మీ దశలను పరిశీలించుకొని, వ్యక్తిగత జాతకంలో దశలను పరిశీలించుకొని ఏ దశలు బాగున్నాయో, ఏ దశలు జరుగుతున్నాయో, ఏలినాటి శని ప్రభావం ఎలా ఉంది, శని భగవాన్ మీ జాతకంలో ఎలా ఉన్నాడో పరిశీలింపజేసుకొని, ఒకవేళ శని ప్రతికూల స్థానాలలో ఉంటే అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, జన్మశని కానీ, వ్యాధశని కానీ ఉంటే కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. నీచ శని కానీ ఉంటే. కాబట్టి ఇవన్నీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకొని మీరు అవసరమైతే శాంతులు చేయించుకుంటే కూడా మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకోండి. ధన విషయంలో ఇబ్బందులు తగ్గుతాయి. గురువుల అనుగ్రహం తీసుకోండి. గురుగ్రహం యొక్క ప్రతికూలత తగ్గుతుంది. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.